నిస్సహాయతను ఆసరాగా చేసుకుని పావులు కదుపుతుంది అగ్రరాజ్యం. అయితే చిన్న రాజ్యానికి తప్పడం లేదు కంపుతో స్నేహం. నీకు తోడుగా ఉండాలంటే నాకేంటి అంటూ కంపు రాజకీయాలకు ఆ అగ్రరాజ్యం తెరతీసింది. నీకు నేను నాకు నువ్వుగా ఉండాలంటే నీ దగ్గరున్న విలువైనవి నాకు కావాలని, అప్పుడే కలిసి ఉంటే కలదు సుఖం అవుతుందంటూ ఆ అగ్రరాజ్యం విలువల గురించి మాట్లాడుతుంది. అసలు అగ్రరాజ్యం కంపు రాజకీయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్పై రష్యా చేసిన దండయాత్రకు మరో వారం రోజుల్లో 3 ఏళ్లు పూర్తి కానున్నాయి. అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో 3 ఏళ్లుగా రష్యా సేనలను ముప్పు తిప్పుతూ పెడుతూ వచ్చింది. అయితే ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిస్థితులు మారాయి. సాయం అందించాలంటే ఉక్రెయిన్లోని సగం ఖనిజ నిక్షేపాలు రాసివ్వాలన్న ట్రంప్ షరతుపై ఆశలు పెట్టుకోలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పకనే చెప్పాడు. అయితే ఇదేందయ్యా ట్రంప్ నీ కంపు చేష్టలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా తమ దేశం మీద దండయాత్రకు దిగిన అంత పెద్ద రష్యాను 3 ఏళ్లుగా నిలవరించి వీరోచిత పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తాజాగా చేసిన వ్యాఖ్యలివి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికార పగ్గాలు అందుకున్న ట్రంప్ పుతిన్కు ఫోన్ చేసి గంటన్నర సేపు మాట్లాడిన తర్వాత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్వరంలో కనిపించిన నిర్వేదం ఇది. 2022 ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర మొదలైన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ను రష్యా సులభంగా ఓడించేస్తుందని చాలామంది భావించారు. కానీ అమెరికా, యూరప్ దేశాల సహకారంతో ఉక్రెయిన్ తన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఒక దశలో రష్యన్ యుద్ధ ట్యాంకులను, నల్ల సముద్రంలో రష్యా యుద్ధ నౌకలను, డ్రోన్లు పాశ్చాత్య దేశాలు అందించిన క్షిపణుల సాయంతో నాశనం చేసి తీవ్ర నష్టం కలిగించింది. ఉక్రెయిన్ సైనికులు రష్యాకు చెందిన దాదాపు 1500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని సైతం ఆక్రమించగలిగారు. కానీ అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ క్యూబా భూభాగాన్ని గణనీయంగా ఆక్రమించుకోగలిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు విభాగంలోని డోనస్, కురబోవ్ను ఆక్రమించి ఈశాన్య భాగంలోని పోక్రోవ్స్కు దిశగా రష్యన్ సేనలు కదులుతూ వస్తున్నాయి. అటుగా దక్షిణాదిన ఇప్పటికే తమ భూభాగంలో విలీనం చేసుకున్నట్టుగా ప్రకటించిన జెర్సిన్, జూపారిజియా, లూహాన్స్, డోనెట్స్ ప్రాంతాల్లో రష్యా మార్షల్లా కూడా విధించింది. మొత్తం మీద ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా తొలి 6 నెలల్లో 119,000 చదరపు కిలోమీటర్ల మేర ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించిందని అంచనా. రెండు 2022కు ముందు ఆక్రమించుకున్న క్రిమియా, డొసెట్స్, లుహాన్స్క్లోని కొన్ని ప్రాంతాలు భూభాగం 42,000 చదరపు కిలోమీటర్లను కూడా కలుపుకుంటే 161,000 చదరపు కిలోమీటర్లు అవుతుంది. ఇది ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 27%. అయితే తర్వాత వీరోచితంగా పోరాడిన ఉక్రెయిన్ రష్యా ఆక్రమించుకున్న భూమిలో 74,443 చదరపు కిలోమీటర్ల మేర వెనక్కి తీసుకోగలిగింది. అయినప్పటికీ ఉక్రెయిన్ భూభాగంలో 18% ఇప్పటికీ రష్యా ఆధీనంలోనే ఉంది. అంతేకాదు కర్సు ప్రాంతంలో ఉక్రెయిన్ ఆక్రమించిన తమ భూభాగంలో 40% దాకా తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. కానీ ఈ క్రమంలో 6.5 లక్షల మందికి పైగా రష్యన్ సైనికులు ఈ యుద్ధంలో చనిపోయారని ఉక్రెయిన్ చెబుతుంది. తనకున్న అపార వనరులు, ఆయుధ సంపత్తి దృష్ట్యా చిట్టెర్లకు లాంటి ఉక్రెయిన్పై గెలవడానికి రష్యా ఇంత ఆపసోపాలు పడుతుందంటే, పూర్తిగా గెలవలేకపోతుందంటే అమెరికా, యూరప్ దేశాల మద్దతే అందుకు కారణం.
ఆయా దేశాలన్నీ కలిపి ఇప్పటిదాకా ఉక్రెయిన్కు ఆర్థికంగా ఆయుధపరంగా అందించిన సాయం విలువ దాదాపు 25 లక్షల కోట్లు. అందులో దాదాపు 5.7 లక్షల కోట్ల సాయం అమెరికా నుంచే అందింది. ట్రంప్ వచ్చాక మారిందేంటి? ఇన్నాళ్లుగా యూరప్ దేశాలతో పాటు తమకు అండగా ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ఉక్రెయిన్లకు పెద్ద దెబ్బే. ఎందుకంటే బైడెన్ హయాంలో ఉక్రెయిన్కు అమెరికా ఆర్థికంగా కానీ ఆయుధాల రూపంలో కానీ అందించిన సాయం అపారం. శతఘ్నులు, రాకెట్, అమ్యునేషన్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్, ఏరియల్ బాంబులను ఉక్రెయిన్లు అమెరికా పెద్ద ఎత్తున సరఫరా చేసింది. 2 F-16 యుద్ధ విమానాలను సైతం గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్కు అమెరికా పంపించింది. ఇలా యుద్ధం మొదలైన 2022 ఫిబ్రవరి 24 నుంచి 2025 జనవరి 9 దాకా అమెరికా ఉక్రెయిన్కు అందించిన సాయం విలువ అక్షరాల దాదాపుగా 5.7 లక్షల కోట్లు. ఇక దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి ఎనలిస్టులు ఉన్నారు మన దగ్గర. వి వెంకటేశ్వరరావు ఎనలిస్టు, ఉప్పాల లక్ష్మణ్ ఎనలిస్టులు ఉన్నారు. వీళ్ళిద్దరిని లైన్లో తీసుకుని మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రష్యాకి సంబంధించి, ఉక్రెయిన్కి సంబంధించి, యుద్ధానికి సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఉక్రెయిన్కి సాయం అందించే విషయంలో కావచ్చు, ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని రష్యా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత మనం ఎలా చూడొచ్చు? హలో హలో, చెప్పండి. హలో, నేనేనా? నా వర్షన్ నేను చెప్పమంటారా? లక్ష్మణ్ గారు చెప్పండి. మీరు చెప్పండి. ఓకే, మాట్లాడండి. అంటే he didn't properly mention the name, that's why I was confused. వెంకటేశ్వరరావు గారు కంటిన్యూ చేయండి మీరు. ఇక్కడ ముఖ్యంగా మనం ప్రధానంగా చూసుకుంటే there are 2 issues అండి. ఒకటి, ఈ ముందు ఉక్రెయిన్ లో జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ మధ్యలో భీకరంగా పోరు జరిగిన సందర్భంలో 2019 ముందు అక్కడ జో బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్నారండి. అయితే ఆ సమయంలో జో బైడెన్ గారు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితిలో ఆ రోజు, అంటే ఆ సమయంలో యుక్రెయిన్ వాజ్ ఎంజాయింగ్ ది రియల్ యుఎస్ సపోర్ట్ ఎంజాయ్ చేస్తా ఉంది. అయితే 2019లో ట్రంప్ గారు ఎలక్షన్స్, అంటే సడన్ గా ఒక ఫోన్ కాల్ ద్వారా జెలెన్స్కీ, అంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్న వారిని ఒక ఫోన్ కాల్ ద్వారా అడిగింది ఏంటంటే, అక్కడ మీకు జో బైడెన్ కి ఏదైనా క్విట్ ప్రోకో సంబంధం ఉందా అని చెప్పేసి ఒక ప్రశ్న అడగడం మూలాన్ని లీక్ అయి బయటకు వచ్చిన తర్వాత అది చాలా సీరియస్ గా మారిపోయి అమెరికాలో అది ఒక ట్రంప్ యొక్క ఇంపీచ్మెంట్ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత మీకు తెలుసు, తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత మన ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ గారు మళ్ళీ అలాంటి విషయాలలో ఇన్సిస్ట్ చేస్తున్నటువంటి సందర్భాలలో అప్పటికి మన యుక్రెయిన్ కి ఇప్పుడు దాదాపు $500 మిలియన్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక అగ్రిమెంట్ లో భాగంగా అందులో కొంత భాగము ట్రైనింగ్ కోసం, కొంత భాగం ఎక్విప్మెంట్ కోసం అని చెప్పేసి అప్పుడు మనకు వార్తల్లో మనం విన్నాం. సో ఇప్పుడు ఆ సపోర్ట్ గురించి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి ఉక్రెయిన్ కి ఈరోజు ట్రంప్ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్నటువంటి వనరుల ద్వారా మాకు కంపెన్సేట్ చేయమనేటువంటి ఒక పిలుపుని కూడా చేయడం జరిగింది. అంటే అంటే యుక్రెయిన్ కి మేము సపోర్ట్ చేయడం ద్వారా అమెరికాకు జరుగుతున్నటువంటి బర్డెన్, అంటే లాస్ కానీ బర్డెన్ వల్ల దాన్ని ఎలా పూడ్చుకోవాలనేటువంటి ఒక వాదనను అంటే తెర మీద తీసుకొస్తున్నప్పటికీ దాని విషయంలో ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ సందిగ్ధ పరిస్థితిని మొన్ననే మనము మరొకసారి మన ప్రధానమంత్రి మోడీ గారు ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయంలో మన మోడీ గారు కూడా ఒక
ఆ, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరు ఎలా సపోర్ట్ ఇస్తారంటే ఆయన గత మోడీ గారి ఆ, అక్కడికి వెళ్ళి అంటే యుక్రెయిన్కి వెళ్ళినటువంటి సందర్భంలో వారు తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో అది స్పష్టంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము అనేటువంటి అంటే పీస్ఫుల్ గా రెజల్యూషన్స్ సాల్వ్ చేసుకోవడం అనేటువంటి విషయం కావచ్చు, లేదా హ్యుమానిటేరియన్ ఎయిడ్ విషయంలో ఇండియా ఆల్వేస్ విల్ సపోర్ట్ ద యుక్రెయిన్ చెప్పడం జరిగింది. అంటే మన స్వతంత్రం తర్వాత ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ యుక్రెయిన్ పోవడం ఒక ఎంత అయితే మన స్టాండ్ వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఒక బ్యాలెన్స్డ్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ సడన్ గా మొన్న మన మోడీ గారు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు చాలా ప్రశ్నలతో పాటు ఉక్కిరి బిక్కిరి చేసిన పరిస్థితిలో కూడా మనం చూసాము. ఏ రకంగా అంటే అప్పటికి మోడీ గారు కమిట్ అయినటువంటి అంశాల్లో ఉక్రెయిన్ కి ఇండియాకు మధ్యలో అగ్రికల్చర్ విషయంలో కావచ్చు, లేదా మెడిసినల్ మెడికల్ ఫీల్డ్ లో కావచ్చు, ఇంకా ఇతర ఫీల్డ్స్ లో చాలా వరకు కొంత టైఅప్ చేసుకున్నారు అప్పుడు వెళ్ళినప్పుడు. అయితే మొన్న మళ్ళీ ఈ సందర్భంగా ఒక అమెరికా ఇప్పుడు ఒక ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సడన్ గా ఆయన మొత్తం దేశం అంతా లాసెస్ లో ఉంది, రికవర్ చేద్దాం అనే ఒక మోడ్ లో ఎవరిని అంటే ఇతర దేశాలతో ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా అదే ధోరణిలో దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా సడన్ గా కొన్ని అంశాలు అడగడం జరిగింది. యుక్రెయిన్ విషయం కావచ్చు, లేదా మన దేశానికి సప్లై చేయాల్సినటువంటి కొన్ని అంటే ఫైటర్ విషయంలో మీకు సడన్ గా మీ ఇండియాలో కూడా కొంత గ్యాప్ ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వార్ ఎక్విప్మెంట్ విషయంలో మేము ఇది ఇస్తాము అది ఇస్తామని వాళ్ళంతటా వాళ్ళే అంటే ముందస్తు ఒక డిప్లొమాటిక్ గా ఒక అండర్స్టాండింగ్ రాకుండానే సడన్ గా 11th hour లో డిక్లేర్ చేశారని ఒక ఆలోచనకి తెరదీసే విధంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కి ఇక్కడ మన తరఫున ఉన్నటువంటి డిప్లొమాట్స్ కూడా సడన్ గా మన మోడీ గారు కూడా వీ హావ్ టు టేక్ ఇట్ సమ్ టైమ్, వీ హావ్ టు గో బ్యాక్ అండ్ డిపెండ్ ఆన్ మన ప్రోటోకాల్స్ మీద మేము చూడాలి, మా ఆర్మీ ప్రోటోకాల్స్ మీద అన్న పద్ధతిలో వాళ్ళు రెస్పాన్స్ చేయడం చూస్తే ఇదంతా కూడా ప్రస్తుతము ట్రంప్ గారు చాలా చాలా తన యొక్క కొత్త లీడర్షిప్ లో అమెరికాలో ఏదో ఒక రికవరీస్ ఒక హడావిడి మోడ్ లో ఒక పక్కన పొలిటికల్ గా తన రైవల్ ని ఎదురు అంటే వాళ్ళ తనకు ఏదైతే ట్రంప్ రైవల్ కదా, రైవల్ మీద ఒక పక్కన ఈయనకు ఏదైతే పొలిటికల్ రైవల్ అంటే తీర్చుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది, ఇంకో పక్కన తను ఒక అమెరికాకి ఒక బిజినెస్ మోడ్ లోకి వెళ్ళిపోవడం, టాక్సేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో చూస్తే ఇదంతా కూడా మనకు ఒక క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే అమెరికా అవసరాల పూర్తిగా ఈరోజు యుక్రెయిన్ యుద్ధం విషయంలో కావచ్చు, ఇండియాలో వార్ ఎక్విప్మెంట్ సేల్స్ విషయంలో కావచ్చు, ఈ అన్ని వ్యవహారాలు కూడా చూస్తే ట్రంప్ గారు చాలా 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 క్విక్ గా ఫాస్ట్ గా మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలతోని మేము ఏదో చాలా లాస్ అయిపోయాం, మొత్తం లాసెస్ అన్ని రికవర్ చేసుకోవడానికి వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం, మీది కొంచెం సిగ్నల్ వీక్ గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడదాం. సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది, అది కొంచెం చూసుకోండి. ఈ లోపల మనం లక్ష్మణ్ గారిని దీని గురించి మాట్లాడదాం. లక్ష్మణ్ గారు చెప్పండి, ట్రంప్ అంటే ఉప్పు నిప్పులా ఉండే అమెరికా రష్యా మధ్య సంబంధాలు ట్రంప్ వచ్చాక మారినట్టుగా కనిపిస్తున్నాయా? అంటే ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన తర్వాత ఆయన వైఖరి కూడా మారింది అనుకోవచ్చా? ట్రంప్ అదేవిధంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా ఆయన రెండోసారి అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాక చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇది మన దేశం మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? మన దేశం మీద ఏం ప్రభావం చూపగలుగుతుంది కానీ మన జోలికి ఎవరైనా రాలేదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మీద కన్నుపడింది అమెరికాకు. సో ఏదో విధంగా రాజకుదురు చేసి ఆ సంపదను పొందాలనేటువంటి ఆలోచన ట్రంప్కి ఇవాళ చాలా బలీయంగా కనిపిస్తున్నది. ఇక్కడ నేను పుతిన్తో మాట్లాడతాను, సర్దుబాటు చేస్తాను, యుద్ధాన్ని ఆపిస్తాను అనేటువంటి పద్ధతుల్లో ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. సరే, వారు మరి ఇప్పుడేం మాట్లాడుకుంటారో, పుతిన్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఇక దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నది ఈ యొక్క భయంకరమైనటువంటి యుద్ధం నడుస్తూ.
బట్ ఇప్పటికి కూడా ఉక్రెయిన్ రష్యాను అంత ధీటుగా ఎదుర్కొంటున్నది అంటే గొప్ప విషయమే. ఎంత నష్టం జరగాల, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, భూమిని ఆక్రమించుకున్నారు, మళ్ళీ కొంత రికవరీ చేసుకున్నారు. అంటే ఎంత స్ట్రాంగ్ ఫోర్స్ అక్కడ ఉంది అన్నది కూడా వాళ్ళు చిన్న దేశం అది మనం రష్యాతో పోల్చుకున్నాం. సరే, ఎందుకు వివాదాలు వచ్చాయి అంటే రష్యా మా దగ్గర ఉన్న ఒక మైనారిటీ వర్గాల మీద దాడి చేశారు, ఏదో కారణాలు చెప్తారు రష్యా వాళ్ళు. ఏది కారణాలు చెప్పినా కూడా ఇవాళ ప్రపంచ దేశాలు ఏవి కూడా యుద్ధాలు కోరుకోవటం లేదు. టెక్నాలజీ పెరిగిన తర్వాత దేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకునేటువంటిది వాళ్ళే తప్ప యుద్ధాలు కావాలా, నష్టపోవాలా అని ఎవరు కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ఇక్కడ? ఎందుకు పుతిన్ అంత తీవ్రంగా దాడి చేస్తూ కూడా ఏమాత్రం కూడా తను భారతదేశం కూడా మన ప్రధానమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేశారు, అయ్యా యుద్ధం ఆపండి అని. అయినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, ఏ ఏ దేశాలు ఉక్రెయిన్కి ఎంతవరకు సహాయం చేయగలుగుతాయి, శరణార్థులను ఎంతవరకు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎంత చేసినా కూడా యుద్ధం అయితే ఆగటం లేదు. ఇద్దరు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నారు. మరి ట్రంప్ ఒక పెద్దన్న పాత్ర పోషించి దీన్ని ఆపగలుగుతాడా అంటే, ఒకవేళ ఆపగలిగితే మంచిదే ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మీద కన్ను పడి ఉండొచ్చు. ఆ మైనింగ్ కూడా వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళ యొక్క దేశ సంపద కూడా అంటే ఆర్థికంగా కూడా బలపడుతుంది. ఉక్రెయిన్ చాలా చాలా వాల్యుబుల్ మైనింగ్ అక్కడ ఉంది. సో అది వృధాగా పడి ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా అది అమ్ముకోగలిగితే ఆ దేశ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. మరి దానికి పుతిన్ అంగీకరించాలి కదా. ఎందుకు ఇక్కడ బయట చెప్తున్నటువంటి అంశాలు వేరు, లోతుగా ఉన్నటువంటి అంశాలు వేరుగా కనిపిస్తున్నాయి. వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఇప్పుడు కొన్ని చిన్న దేశాలు పక్క పక్కన ఉన్నటువంటివి ఇది మా ఆధీనంలో ఉండాలని రష్యా అనుకుంటే, ఉక్రెయిన్ వెళ్ళి అక్కడ దాడి చేసింది కాబట్టి అక్కడ మా యొక్క కంట్రోల్ తప్పుతున్నది అని చెప్పి రష్యా భావిస్తుంది. ఇప్పుడు ఇవాళ మరి ఏం చేయాలి? ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవాళ దేశ పరిస్థితులు ఏంటి, యుద్ధాలు ఏంటి? ఎవరైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధాలు, ఈ జనరేషన్ యంగ్ జనరేషన్ కూడా యుద్ధాలు కోరుకోవటం లేదు. మరి ఎందుకు అతను అలా అంత సీరియస్గా వెళ్ళిపోయి దాని మీద, ఉక్రెయిన్ మీద చూశాను కదా అసలు ఎంత ప్రాణ నష్టం జరిగింది, చిన్నపిల్లలతో సహా అత్యంత దారుణంగా చనిపోయారు, ఎంత ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నారు వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. పోనీ అట్లనే రష్యా యొక్క ఏమన్నా పెద్ద మేలు జరిగిందంటే రష్యా కూడా నష్టపోయింది కదా ఆర్థికంగా. వాళ్ళ సైన్యం పోయారు, వాళ్ళకు కొంత డ్యామేజ్ అయిపోయింది. దీనివల్ల ఏంటి ప్రయోజనం ఫైనల్గా అనేది మనం చూడాలి. అలా చూడాలి అన్నప్పుడు నాకైతే ఏం కనిపించడం లేదు. ఇది పరస్పరము ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా డాన్ బాస్క్ అనేటువంటి అక్కడ రష్యన్ మైనారిటీల మీద దాడి చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం కాబట్టి నేను యుద్ధం ప్రకటించా అని చెప్పి చెప్తున్నటువంటి ఇతను అసలు ఆ డాన్ బాస్క్లో ఉన్నటువంటి మైనారిటీలు రష్యా మీద ప్రేమతో ఉన్నారా అంటే అనేది ఇంపార్టెంట్ కదా. అక్కడ ఏ డాన్ బాస్క్లో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అన్నది తీసుకున్నాడా లేదు. ఇక్కడ ఎంత చెప్పినా కూడా ఈ తీవ్ర వివాదాస్పద అంశాల్లో ఒకవేళ అమెరికా జోక్యం చేసుకోగలిగితే, మనకు తెలుసు మొదటి నుంచి కూడా అమెరికా రష్యా మధ్య అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఒకప్పుడు పడేదే కాదు, ఇరు దేశాల మధ్య యుద్ధం పరిస్థితులు ఉన్నాయి అని అనిపించే విధంగా వాళ్ళు ఎందుకు ఒక రకంగా ఇండైరెక్ట్ గా రష్యా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని అమెరికా వాదన మొదటి నుంచి కూడా. సో ఉగ్రవాదానికి అయితే పూర్తి వ్యతిరేకత అమెరికా మనం చూస్తూనే ఉన్నాము. ఎవరు అక్కడ అధ్యక్షులుగా వచ్చినా కూడా దాని వ్యతిరేకమైన ఆలోచనతోనే ఉంటున్నారు.
సరే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఎప్పుడు ఏ దేశం కూడా అంగీకరించడం లేదు, మనము అంగీకరించడం లేదు. ఇవాళ పాకిస్తాన్ కూడా అంగీకరించే పరిస్థితులు లేదు. అనుకోకుండా కొన్ని విద్రోహ శక్తులు పనిచేస్తున్నాయేమో తప్ప దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం ఉగ్రవాదం విషయంలో వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. సో ఇక్కడ ఈ విషయంలో రష్యా మొదటి నుంచి కూడా కొంత అనుకూలంగా ఉండి లెఫ్ట్ భావాలతో ఉన్నటువంటి ఆ దేశము లెఫ్ట్ పరిపాలన జరిగి ఇవాళ అలాంటి పరిస్థితి లేదు, మారిపోయింది పూర్తిగా. మారిపోయినటువంటి ఈ తరుణంలో ఈ యొక్క అగ్రరాజ్యాలు పరస్పరము చర్చించుకొని నష్టపోతున్నది ఏవే చిన్న చిన్న దేశాల మీద అంత ఉగ్రరూపము చూపించాల్సినటువంటి అవసరం అయితే లేదని నేను భావిస్తున్నాను. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. సో అయితే బైడెన్ దిగిపోయే ముందు కూడా ఉక్రెయిన్లు $500 మిలియన్ ప్యాకేజీ ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. ముందుగా చేసిన కేటాయింపుల ప్రకారం మరో $225 బిలియన్ సాయం అమెరికా నుంచి ఉక్రెయిన్కు అందాల్సి ఉంది. కానీ ట్రంప్ వచ్చాక పరిస్థితి మారింది. పుతిన్తో గంటన్నర సేపు మాట్లాడిన ట్రంప్ నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోవడం ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదని, యుద్ధంలో పోగొట్టుకున్న భూభాగం మొత్తాన్ని ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాలు లేవని వ్యాఖ్యానించారు. బైడెన్ హయాంలో అందించిన మద్దతును కొనసాగించాలంటే ఉక్రెయిన్లో ఉన్న అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాల్లో $500 బిలియన్ విలువకు సమానమైన జిర్కోనియం, గాలియం వంటి ఖనిజాలను అమెరికాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ జెలెన్స్కీ అందుకు ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ట్రంప్ గనక ఇదే ధోరణిలో వ్యవహరించి బైడెన్ తరహాలో సైనిక సాయాన్ని కొనసాగించకపోతే ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని 4 నుంచి 6 వారాలకు మించి కొనసాగించలేకపోవచ్చని రక్షణ రంగ నిపుణుల అంచనా. అందుకే అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ మనుగడ సాగించడం కష్టమన్న వాస్తవాన్ని జెలెన్స్కీ బహిరంగంగా చెప్పారు. నిస్సహాయతను ఆసరాగా చేసుకొని ట్రంప్ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని రాజకీయ విమర్శకులు మరోపక్క ఆరోపణలు చేస్తున్నారు.